నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండల్ మాణిక్యాలమగూడెం అనే విలేజ్ నుంచి రావడం జరిగింది. వైన్ షాప్ బిజినెస్. कब से रहा है वाइन का बिजनेस आपका? कितने सालों से? ఎప్పటి నుంచి ఉండే ఈ బిజినెస్ ని? 2005 టు ఇప్పటి వరకు ఉన్నది సార్. 20 years వైన్స్. 2005 టు till now. 2005 से लेकर 2025 तक 20 साल। हाँ। 20 साल तक वाइन बिजनेस में आप थे। వైన్ బిజినెస్, ఫైనాన్స్, ప్రొక్లైన్స్, డీసీఎంస్, కూల్ డ్రింక్ గోదాం, బేకరీ. जो एयर मूवर्स का बिजनेस जो ट्रक्स होता है वो बिजनेस और बेकरी का बिजनेस और वाइन्स का बिजनेस, फाइनेंस जो अमाउंट देते हैं वो बिजनेस आप दूसरे लोगों को पैसा देते थे? यस। అంటే వైన్ షాప్ అనేది లక్కీ లాటరీలో ఉంటది కాబట్టి రావచ్చు రాకపోవచ్చు అని ఆల్టర్నేట్ గా ఇంకో సోర్స్ అని ఫైనాన్స్ స్టార్ట్ చేసిన సార్. एक्चुअली क्या है, ये वाइन शॉप का जो होता है वो लकी ड्रॉ में अगर इनका नाम निकला तो ही वाइन शॉप इनको मिलता है, गवर्नमेंट का लाइसेंस। तो वो तो मिलेगा नहीं मिलेगा, इसके लिए साइड में बहुत सारे बिजनेस इन्होंने शुरू करके रखे हुए हैं। फाइनेंस का है, बेकरी का है और बुलडोजर, रिक्लाइनर, वो जो अर्थ मूवर्स जो होते हैं, जेसीबी होता है, वो बहुत सारे बिजनेसेस इन्होंने शुरू करके रखे। तो कितना पैसा इन्वेस्ट कर रखा था आपने अपने इन सब बिजनेसेस में? इतना इन्वेस्टमेंट जैसा అంటే ఒక్కొక్క బిజినెస్ బట్టి ఉంటుంది సార్. మినిమం 1 CR ఎబో ఉంటుంది పెట్టుబడులు. ఒక్క బిజినెస్ అంటే ఫైనాన్స్ వైన్స్ లేదంటే ఓవరాల్ గా మీ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా తెలియదు సార్. ఒక షాప్ కి మనకు లక్కీ డ్రాలో వచ్చిన దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం పెట్టుబడి పెడుతుంటాం. ఉండే జేసీబీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? మినిమం 1 కోటి రూపాయల పైన ఉంటుంది సార్. 1 करोड़ के ऊपर का एक बिजनेस में डिपेंडिंग एक बिजनेस में 1 करोड़ रुपए, तो करोड़ों रुपए आपका इन्वॉल्व था। करोड्स టోటల్ ఒక 1 CR పెట్టుబడి అన్ని రకాలుగా. అంటే అన్ని ఒకేసారి చేయలేదు సార్. ఫస్ట్ ఫైనాన్స్ స్టార్ట్ చేసిన, ఫైనాన్స్ లో లాస్ వచ్చినాక మళ్ళీ ప్రొక్యూరెన్స్ తీసుకున్న మిషన్ కాకతీయ ఆ టైంలో అవి వర్కౌట్ కాక మాకే వైన్ షాప్లు ఎక్కువ వచ్చి ఉండే అప్పుడు డీసీఎంస్ తీసుకున్న, అవి తీసేసి డీసీఎంల తర్వాత ఒకటి కూల్ డ్రింక్ గోదాం స్టార్ట్ చేసిన, జిఎస్టీ పైన బెంగళూరుకి వెళ్ళి ఇట్లా తెప్పించి ఆ తర్వాతకి ఏంటంటే అది కూడా వర్కౌట్ కాలేదు కరోనా టైంలో. ఆ తర్వాత ఈవీ ఫ్యూచర్ ఉంటుందనే ఆలోచనతోటి నల్గొండలో ఒకటి ఈవీ షోరూమ్ పెట్టిన, 2 వీలర్. అది కూడా సెట్ కాలేదు. నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ దగ్గరలో ఒక బేకరీ స్టార్ట్ చేసిన, జూప్ కేప్ అని ఫ్రాంచైజ్. ఇట్లా మారుస్తూ ఉన్నాం సార్. జూప్ కేప్ స్టార్ట్ కాకముందు ఒక 10 days ముందు శంకర్ సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళది మా మండలం, మా స్కూల్ జూనియర్. ఆయన బెల్ షాప్ ఉంటుంది, మాకు వైన్ షాప్ ఉంటుంది, నెంబర్ ఫీడింగ్ ఉండే. స్టేటస్లో థాయిలాండ్ ఫోటో చూసి నవంబర్ 22లో నేనే కాల్ చేసిన. యాక్చువల్గా మా వైన్ షాప్లో నుంచి ట్రిప్స్ వస్తుంటాయి, నేను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన, థాయిలాండ్ కూడా 2 times వెళ్ళిన అంతకుముందు. అట్లా శంకర్ ఏంది ట్రిప్ అయిందంటే, అన్న నేను వచ్చి కలుస్తా అన్నాడు. ఏందో చెప్పంటే ఇట్లా ఐటమ్స్ ఉంటాయని పేరు చెప్తే నేను కలవడానికి టైం ఇవ్వలేదు. బలవంతంగా ఫ్యామిలీతో వచ్చిండు, ఇంటి పక్కన ఉన్నా అన్న అన్నాడు. అంటే ఇక ఎట్లయినా చెప్పాలి కదా అని చెప్పేసి టైం ఇవ్వాలని చెప్పేసి ప్రోడక్ట్ చూసినాం. పర్లే శంకర్ తీసుకుంటా అని చెప్పినాం సార్. అట్లా तो ये पहले फाइनेंस का बिजनेस शुरू किए थे, फिर उसमें थोड़ा लॉस हुआ, तो फिर उसके बाद आगे वो कोल्ड ड्रिंक्स में गए, फिर उसमें कुछ वो हुआ तो फिर डीसीएम खरीदा, फिर उसमें थोड़ा नीचे ऊपर हुआ तो फिर वो जो बुलडोजर्स होते, सो प्रोक्लाइनर्स होते, उसमें गए, फिर लास्ट में बेकरी लगाया, ईवी स्कूटर्स जो 2 व्हीलर्स होते वो फिर उसमें पैसा डाला। तो మినిమం ఒక 10 members పైన వర్కర్స్ ఉండేది నా దగ్గర. నేనే 20,000 30,000 ఒక్కొక్కరికి శాలరీలు ఇచ్చేది. ఆయన 7,000 చెక్ చూసి నేను కనెక్ట్ కాలే. ఇక్కడికి వచ్చినాక దాసార్ చెక్ చూసి ఆ 10,63,000 చూసి నెలకు 10 లక్షలు వస్తాయో మన బిజినెస్లో, కానీ పర్మనెంట్గా రావు. ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు. మనం అనుకున్నంత చిన్న బిజినెస్ కాదు, ఫ్యూచర్ ఉంటుందని ఆ రోజు అర్థమైంది సార్. అదే నెలలో 7 రోజులలో సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ మంత్. మనము అందుకనే మీటింగ్స్ మెగా సిఓలలో ఇన్వైట్ చేయాలి, ఈడిఎస్ లో ఇన్వైట్ చేయాలి. అందుకనే మనం హైలైట్ ఇన్కమ్ లో ఇన్వైట్ చేసినప్పుడు ఇట్లా లీడర్స్ ని కలిసినప్పుడు, సో వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. आपके पास पैसे की कमी नहीं थी, మీ దగ్గర పైసలకి ఏం తక్కువ లేదు. आप बड़े అంటే बड़े ఆ టైంలో ఆల్రెడీ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి సార్. ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కరోనా టైంలో. మా మేడం మిషన్ కుట్టుకుంటా అని చెప్పేసి స్కీమ్ ఉండే కదా సార్ గవర్నమెంట్ నుంచి. మిషన్ నేర్చుకుంటానే ఒక 1 month వెళ్ళింది, బ్యూటీ పార్లర్ నేర్చుకుంటాను 1 month వెళ్ళింది. అట్లా ఏదో ఒకటి చేసుకునే ఆలోచనలో ఉన్న మొత్తానికైతే ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అట్లా बेसिकली कोरोना टाइम में इनका सिचुएशन खराब
వైన్ షాప్ లో మీకు చాలా లాస్ అయిందా? వైన్ షాప్లో ఏంటంటే సార్ లక్కీ లాటరీ కాబట్టి సింపుల్గా ఏంటంటే పేకాట టైప్ ఉంటుంది. ఆ టెండర్లు వేసేటప్పుడు ఎక్కడ పుడితే అక్కడ ఇంకొకటి మినిమం 2 lakhs, మన అయితే 3 lakhs పెట్టాలి ఈచ్ టెండర్ ఉండే. అట్లా మినిమం ఒక 10 members ఉండి ఒక్కొక్కరు ఒక 10, 12, 15 టెండర్లు వేసేది. సింగిల్ డే 20 lakhs, 25 lakhs పోయిన రోజులు కూడా ఉన్నాయి. वो क्या है कि टेंडर होता है। कितना बड़ा बिजनेसमैन जिसने 4-5 अलग अलग तरीके के बिजनेस किए हैं, फिर प्रेस्टीज बिजनेस में आपको इन्वेस्टमेंट तो नहीं लगती, पर आपको लोगों के पास जाना पड़ता है, लोगों को टच करना पड़ता है, प्लान दिखाना पड़ता है, प्रोडक्ट्स का डेमो करना पड़ता है, लोगों को बुलाना पड़ता है, फोन करना पड़ता है. आपको ऐसा नहीं लगा कि ये बिजनेस मैं कैसे कर पाऊंगा? మీరు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు మీకు పరిచయం ఉన్నాయి కదా, అన్ని పరిచయం ఉన్నాయి, కానీ మీకు బిజినెస్ ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అదే అంటే ఎందుకంటే జనాలకు చెప్పాలి, మాట్లాడాలి, ఫోన్ చేయాలి, కలవాలి, ప్లాన్ చెప్పాలి, డెమో చెప్పాలి, ఇవన్నీ చిన్న చిన్న పనులు అనిపించాలి మీకు. ఆ రోజు దాసార్ని కలిసినప్పుడు సార్ ఒకటే మాట అన్నారు, సార్ మీరు పని చేస్తే వస్తాయేమో పైసలు, ఈ రోజు నేను పని చేయకుండా కూడా పైసలు వస్తాయని చెప్పారు. ఆ ఒక్క మాటకి నేను పనికి రావాలి. दासू जी से जब मिले थे तो दासू जी ने एक बात इनको बोली कि आप काम करते हैं तो आपको पैसा आता है, मैं काम नहीं भी किया तो भी मुझे पैसा आता है. वो मुझे बात बहुत अच्छी लगी, कनेक्ट हुई. पॉज. दासू जी ने स्पिरुलिना नहीं बताया था इनको. దాసు సార్ నాకు సార్కి స్పిరులినా గురించి చెప్పలేదు. दासू जी ने ये नहीं बोला था घुटने ठीक करता हूं मैं. దాసు సార్ నాకు మోకాలు నొప్పులు తక్కువైతే అని చెప్పలేదు. दासू जी ने ये नहीं बताया था वजन कम करता हूं मैं. దాసు సార్ ఇది వెయిట్ తక్కువ కావచ్చు అని చెప్పలేదు. दासू जी ने शैम्पू नहीं बताया था. దాసు సార్ షాంపూ గురించి చెప్పలేదు. दासू जी ने दिल से दिल की बात कही थी. దాసు సార్ మనసు నుంచి మనసులో మాట చెప్పింది. दासू जी ने इनको वहां पर हिट किया जहां पर दर्द होता है. దాసు సార్ ఎక్కడైతే కొట్టాలో పెయిన్ వస్తుందో అక్కడ కొట్టిండు కాబట్టి ఈ రోజు సార్ ఇక్కడ ఉన్నాడు. ఆ పెయిన్ఫుల్ పాయింట్ టచ్ చేసినందుకు అనిపించింది, అందుకనే బిజినెస్ లో ఉన్నాడు. అనిపించింది. हमें बॉल वो डालनी है जिससे सामने वाला आउट हो जाए. మనం బాల్ ఎట్లా వేయాలంటే ఎదురున్న వ్యక్తి అవుట్ కావాలి, అట్లాంటి బాల్ వేయాలి మనం. अभी हम बॉल डालते हैं वो छक्का मार देता है. మనం బాల్ వేస్తాం, వాళ్ళు సిక్స్ కొట్టేస్తారు. अब बॉल वो डालनी है सामने वाले को जिससे वो आउट हो जाए. वो बैट लेके खड़ा है, आउट, स्टंप, बोल्ड. సో ఎట్లాంటి బాల్ వేయాలంటే మనం బాల్ వేస్తే అవుట్ కావాలి. స్టంప్ అంటే వికెట్లు పడిపోవాలి, అట్లాంటి బాల్ వేయాలి, సైడ్ గా వెళ్ళిపోవాలి, అట్లాంటి బాల్ మనం వేయాలి. दासू जी ने यादगिरी जी को बॉल ऐसी डाली, ये आउट हो गए. దాసు సార్ ఎట్లాంటి బాల్ వేసిందంటే యాదగిరి సార్ అవుట్ అయిపోయాడు, అట్లాంటి బాల్ వేసింది. यही वो कारण है, इन्होंने उनका ड्राइविंग फोर्स जगा दिया. సో ఇదే రీజన్ సార్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ని, అంటే ఏదైతే పని చేయడానికి కారణం ఉందో దాన్ని సారు పెంపొందించిండు అన్నమాట. अब वो हमेशा इस बात के लिए चार्ज्ड अप रहेंगे कि मुझे इतना बड़ा ऑर्गेनाइजेशन क्रिएट करना है कि मैं काम ना भी करूं तो भी मुझे पैसा आता है. సార్కి ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే సార్కి ఎప్పుడు ఒకటే దాని గురించి పని చేస్తాడు. ఎందుకు అనంటే దేనికోసం పని చేయగలుగుతానంటే, అరే నేను పని చేయకుండా కానీ పైసలు రావాలి, దానికోసం నేను పని చేస్తున్నా అని సారు ఎప్పటికీ పని చేయగలుగుతాడు అనమాట. ఆ రీజన్ కోసం అంత పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయగలుగుతాడు. फॉलो अप टू द लास्ट नाइट सेशन. कल रात जो हमने सुना कि हमें एक ऐसा ड्राइविंग फोर्स चाहिए जो हमें इस बिजनेस में आने वाले 25 से 50 सालों तक जगा कर रखे, वो है ड्राइविंग फोर्स, रियल ड्राइविंग फोर्स. సో లాస్ట్ మనం రాత్రి విన్నాం కదా సెషన్, ఆ సెషన్ గుర్తు తెచ్చుకోండి. మనకు రీజన్ కావాలి, ఒక కారణం కావాలి. ఇప్పుడు నుంచి దాదాపు 25 నుంచి 50 సంవత్సరాల వరకు మనల్ని ఈ బిజినెస్ లో ముందుకు తీసుకుపోయే ఏదైతే కారణం ఉందో ఆ కారణం మీకు కావాలి ఈ బిజినెస్ లో మీరు ముందుకు పోవడానికి. आपका लेवल क्या हो गया यादगिरी जी? లెవెల్ యూసీడీ సార్ कितने टाइम में? November 22 to 3 years. 3 years में यूसीडी हो गया. ఎన్ని రోజుల్లో మీరు యూసీడీ అయ్యారు? 13 months సార్. 14 నెలలు, 13 నెలలకు రౌండ్ అయినా 14 నెలల్లో యూసీడీ. 14 months. 14 months యూసీడీ. 13 months में क्राउन और 14 months में यूसीडी. वाह. और चेक कितना हो गया है? हाईएस्ट चेक 1,62,000, 1,62,000. 1,62,000. थैंक यू यादगिरी जी, थैंक यू. मैं चाहूंगा आप संदीप खिलाड़े जी को माइक दे दीजिए. संदीप खिलाड़े जी पुणे से आते हैं.
यस संदीप जी हमारे बीच पुणे से आए हैं और संदीप जी हिंदी में बात करेंगे मराठी में? हिंदी में हिंदी में बात करेंगे। ट्रांसलेशन के लिए यहाँ पर चरण जी हैं, भरत है। तो ऐसा करते हैं कि हिंदी टू तेलुगु भरत और तेलुगु टू हिंदी चरण जी, ऐसा कर लेते हैं, राइट। सो संदीप जी आपके बैकग्राउंड के बारे में बताइए। సార్ आपके- పూణే నుంచి వచ్చిండు, సార్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు అన్నమాట. आपकी एजुकेशन क्वालिफिकेशन के बारे में बताइए, फैमिली बैकग्राउंड के बारे में बताइए। मेरा 10वीं तक मेरा कॉलेज गया था, 11वीं 1 साल से, लेकिन आगे घर की सिचुएशन नहीं थी आगे पढ़ने की, तो वहाँ तक ही स्टॉप कर दिया। और घर की सिचुएशन क्या थी वो हाँ, बताइए। मतलब जन्म कहाँ हुआ आपका और कैसी परिस्थिति में हुआ? हमारे महाराष्ट्र में सातारा जिला करके डिस्ट्रिक्ट है, उसमें एक छोटा सा गांव है वाकेश्वर करके, वहाँ मेरा जन्म हुआ। और मैं 6ठी क्लास में था, तो मेरे और मेरा छोटा भाई है, दोनों वो 4th में था और मैं 6 में था। तो मेरे माँ बाप गुजर गए उसी टाइम। कैसे दोनों एक साथ चले गए या पहले माँ फिर पिताजी, कितने समय में? 3-4 साल के बीच रहा होगा वो। तो आप 6th स्टैंडर्ड में थे तब कौन गया? हाँ 6th स्टैंडर्ड में था तब माँ, और 2-3 साल के बाद पिताजी। कैसे? माँ को पैरालिसिस हो गया था और पिताजी ड्रिंक करते थे ज़्यादा। సో సారు పూణే నుంచి వచ్చిండ్రు, పూణే నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు. సో సార్ 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఎందుకు చదువుకోలేదు అని సార్ అడిగితే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చిండ్రు అని అంటే, సార్ వాళ్ళ అమ్మ సార్ చిన్న ఉన్నప్పుడు అంటే 6th క్లాస్ ఉన్నప్పుడు, ఈయన సార్ 6th క్లాస్ ఉన్నారంట, వీళ్ళ తమ్ముడు 4th క్లాస్ ఉన్నారంట. అప్పుడు వీళ్ళ అమ్మ చనిపోయారు. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళ నాన్న చనిపోయారు. అమ్మనేమో పెరాలిసిస్ తోని చనిపోయినరు, నాన్ననేమో బాగా తాగుతుండే, తాగుడు అలవాటై చనిపోయింది. तो आप और आपके भाई अनाथ हो गए थे మీరు हाँ स्कूल में, यस। तो फिर कैसे जिंदगी आगे बढ़ी? तो मेरी माँ की जो छोटी बहन है, मौसी मेरी, तो उन्होंने हम दोनों के लिए ससुराल जाना छोड़ दिया। సో तो आपके साथ रहने लगी? हाँ मतलब मेरे माँ के घर, मेरी नानी माँ की माँ, उनके साथ मैं, मेरा भाई और मेरी मौसी और मेरे नाना जी, ऐसे 5 लोगों का फैमिली हमारे वहाँ एक साथ रहते थे। उन्होंने आपको पाला पोसा? हाँ उन्होंने मुझे पाला पोसा, मतलब वही मेरा माँ बाप सब मेरा। तो वही। पैसे की कमी होती थी, आप पढ़ाई आगे नहीं कर पाए? पैसे की कमी मतलब पैसा था ही नहीं था कुछ, कमी तो बहुत दूर की बात है। मतलब वो हमारे घर में 1-2 भैंस थी जो हमारे नाना जी उसको चारा के लेके आते थे, और उसमें उनका जो दूध निकलता था तो वही बेच के हमारा घर चलता था। సో वो उतना सा दूध, हाँ बस 2 भैंस के दूध से घर चलता था? घर चलता था। और मेरी नानी मेरी मौसी किसी के भी खेत में काम करने के लिए जाते थे, तो उसका थोड़ा सा उसमें थोड़ा सा चलता था। वो किसी और के खेत में काम करने जाते? हाँ ये कितने साल पहले की बात है? ये बचपन से ही ऐसा ही है। लगभग कितने साल हो गए? अभी तो मेरा 30 मेरे पिताजी और माँ हो गए 30 साल हो गया होगा, 30 या 28-30 साल। 28-30 साल पहले ही गुजर गए। तो मैं जब एक मिनट को ट्रांसलेट कर। यस సో సార్ వాళ్ళు చిన్న బ్యాక్గ్రౌండ్, చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్. మరి ఎట్లా మీరు ముందు అంటే ఎట్లా మీరు బతికిండ్రు అని అంటే, సార్ వాళ్ళ కోసం అంటే వీళ్ళ కోసము, వీళ్ళ కొడుకు వీళ్ళ తమ్ముని కోసము, సార్ కోసం, వాళ్ళ తమ్ముని కోసము, వాళ్ళ పిన్ని, వాళ్ళ చిన్నమ్మ ఉంటుంది కదా, చిన్నమ్మ పెళ్లి చేసుకోలేదంట. వాళ్ళ చిన్నమ్మ, వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళ తాత, మళ్ళీ వీళ్ళ ఈయన తమ్ముడు, అందరు 5 కలిసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండేనంట. సో మరి ఎట్లా గడుస్తుండే జీవితం అంటే, వీళ్ళకు 2 బర్రెలు ఉండేనంట. సో ఆ బర్రెలు కాసుకుంటుంటుండే. దాని తర్వాత వీళ్ళ అమ్మమ్మ, నెక్స్ట్ వీళ్ళ పిన్ని వేరే చేళ్ళలో పని చేస్తుండే. అట్లా జీవితం, దాని ద్వారా వచ్చిన పైసలతో వీళ్ళ జీవితం అనేది గడుస్తుండే. संदीप जी फिर कैसे आप अपने पैरों पे खड़े हुए? पढ़ाई हुई नहीं, 11th तक आपने पढ़ाई की,
कैसे क्या काम किया, क्या कमाई का साधन ढूंढा आपने? तो सुबह सुबह दूध जब हमारे घर से निकलता था तो मैं छोटा था तो मैं 4-5 किलोमीटर वो पैदल चल के जाता था और दूध देता था, उसमें से सब चलता था। फिर ऐसे ही चलते चलते 10वीं तक पढ़ा। फिर मुझे तो मतलब जो भी काम मिलता था वो करता था। जैसे मतलब स्कूल से किसी के खेत में जाना या किसी का कुछ भी मदद करना, ये तो उस पैसा थोड़ा मिलता था। तो रोजाना की कितना पैसा मिल जाता था? तो रात को मैं स्कूल से जब आता था तो रात को जो हम कंस्ट्रक्शन को जो रेती लगती है वो सीमेंट वगैरह के साथ जो, तो वो हम ट्रॉली भरने के लिए रात को जाते थे, तो उसमें से 20 रुपए मिलता था एक ट्रॉली का। मतलब आप लेबर बन गए थे? लेबर मतलब जो रेती नदी में से निकलते हैं ना वो रेती, और रात रात भर वो वही करते थे पूरी रात? पूरी रात। और सुबह फिर स्कूल जाते थे? हाँ, मतलब एक ट्रॉली का 20 रुपए मिलता। 3-4 लोग थे, 80 रुपए को एक ट्रॉली थी, एक ब्रास। तो उसमें से 4 लोग भरते थे, उसमें से मुझे 20 रुपए मिलता था। तो सुबह पढ़ाई करता था, रात को ये काम करता था। फिर 10वीं के बाद मैं छोटे से गैरेज में काम करने के लिए सीखने के लिए गया। मैकेनिक, मैं मैकेनिक हूँ, 2 व्हीलर मैकेनिक। आप 2 व्हीलर मैकेनिक हैं? यस। काम सीखने के बाद आप 2 व्हीलर मैकेनिक बन गए? हाँ, मैं सीखने के लिए जाता था। जाते थे। సో ఏం చేస్తుండంటే మరి 10th వరకు పాలు అమ్ముతుండేనంట, మొత్తం చదువుకుంటా ఇంకా పాలు అమ్ముతుండంట. దాని తర్వాత ఏమైందంటే మనకి పాలు అమ్మిన తర్వాత మనకి పొద్దున పూట స్కూల్కి పోతుండేనంట, మళ్ళీ రాత్రి పూట మనకి ఇసుక నింపుతారు కదా, నది ఉంటుంది కదా, సో అట్లా రాత్రి పూట ఇసుక నింపుతానికి పోతే 20 రూపాయలు వస్తుండేనంట అప్పుడు. సో దాని తర్వాత మెల్లమెల్లగా బైక్ మెకానిక్ నేర్చుకున్నారంట. उसके बाद फिर क्या किया? आप मैकेनिक बनने के बाद कितना पैसा मिलता था? सुबह दूध दे के कॉलेज को जाता था 11वीं तक, सुबह 7 से 11:30 बजे तक। 11वीं के बाद पढ़ाई नहीं करी आपने? नहीं, तो 11:30 बजे मैं सुबह निकलता था, 6 बजे कॉलेज करके गैरेज में सीखने के लिए जाता था। रात को 8-9 बजे आता था। उसके बाद भी मैं वो रेती भरने के लिए जाता था। गैरेज में तो कुछ पैसा नहीं मिलता था, उस सीखने के लिए कुछ पैसा नहीं देते, सिर्फ सीखने का। उसके बाद आगे के सालों में क्या हुआ? उसके बाद मैं वो सीखते गया। छोटा भाई था, वो भी पढ़ रहा था, 10वीं तक पढ़ा। 10वीं के बाद उसको फौज में जाने का बहुत शौक था, तो वो बहुत मेहनत करता था। तो हमारा नसीब अच्छा है कि वो फौज में भर्ती हो गया। तो वो फिर मैं गैरेज में काम करता था। फिर मैं थोड़ा बड़े शोरूम में गया काम करने के लिए, तो उधर मुझे कंपनी का ट्रेनिंग वगैरह मिल गया। तो 2007 में मैंने पुणे शिरवल के यहाँ खुद का वर्कशॉप चालू कर दिया 10x10 में। 10x10 में आपने खुद की एक मैकेनिक की शॉप चालू की, लेकिन वो शॉप चालू करने के लिए भी मेरे पास पैसे नहीं थे। तो मेरे नानी ने वो एक भैंस थी, वो जो बेची थी, उसका 7,000 रुपये आया था। और पोस्ट ऑफिस में उसका एफडी किया था, तो वो भी एफडी कैंसिल करके वो 7,000 रुपये निकाल के मैंने वो वर्कशॉप डाला था। तो वो भी भंगर से किधर से जो भी मटेरियल मिलता था अच्छा वो निकाल के उसमें से बनाया था। సో ఏం జరిగిందంటే సారు మెకానిక్ అట్లా మెల్లమెల్లగా మెకానిక్ అంటే ఇక 10 తర్వాత బంద్ చేసిండు. 10 తర్వాత చదవడం బంద్ చేసి ఏం చేసిరంటే మనకి 11 గంటల దాకా పాలు అమ్ముతుండే. పాలు అమ్మిన తర్వాత మళ్ళీ వేరే ఇంకొక కొంచెం పెద్ద మెకానిక్ షాప్ పోయి ఆ పెద్ద మెకానిక్ షాప్లో పని చేస్తుండేనంట. సో దాని తర్వాత మెల్లమెల్లగా అట్లా మొత్తం నేర్చుకున్న తర్వాత 2007 సంవత్సరంలో సారు సొంతంగా మెకానిక్ షాప్ పెట్టిందంట. అది కూడా ఎట్లా పెట్టిండంటే అవి పైసలు ఒక బర్రెని అమ్మేస్తే 7,000 రూపాయలు వచ్చినాయి అంట. అప్పుడు అమ్మేసిన పైసలతోని మళ్ళీ దాని తర్వాత సెకండ్ హ్యాండ్ సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు అన్నిటితోని కలిపేసి ఒక మనకి బైక్ షోరూమ్ బైక్ మెకానిక్ షాప్ పెట్టిండ్రంట, వర్క్షాప్. तो ये वर्कशॉप कितने साल तक चला और फिर वेस्टीज बिजनेस आपको कौन से साल में मिला? वो वर्कशॉप मैंने 18 साल काम किया वर्कशॉप में। मतलब खुद ही 5-6 साल गए। खुद काम करते थे आप? हाँ, सीखने के लिए 5-6 साल गए। और ऐसी सिचुएशन आई 2007 में, मुझे वर्कशॉप पे डालना था। भाई भी
फौज में भर्ती हो गया। लेकिन उस सिचुएशन ऐसी थी सर कि वो ट्रेनिंग के लिए जा रहा था और उस टाइम मेरे पास पैसे नहीं थे, और जिस एकेडमी में उसको सीखने के लिए भेजा था उधर 80,000 रुपये मुझे भरने थे उस टाइम, और जब मेरे पास कुछ भी नहीं था। वो भैंस को बेच के मैंने वर्कशॉप डाला था, वो वर्कशॉप नया था, तो शुरू में कस्टमर तो थोड़ी आएंगे स्टार्ट में, तो ऐसे करते 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 लोगों से अच्छा मतलब संबंध थे, उन्होंने थोड़ी मदद करते वो पैसा मैंने इकट्ठा किया और वो एकेडमी भर के वो ट्रेनिंग के लिए चला गया। लेकिन ट्रेनिंग के लिए जा रहा था तो मेरा फर्ज था कि उसको 2-4-5 हज़ार खर्चा करने के लिए दे दूं, लेकिन मेरे पास एक भी रुपये नहीं था। जो भी 1,000-1,200 रुपये थे मैंने उसको दे दिए। मैं उसको बोला तू आ जा, फिर बाद में मैं तुमको पैसा भेजता हूँ। अभी मैं ऐसी सिचुएशन में था, वो वर्कशॉप भी चलाना है, वहाँ तो कस्टमर ने शुरुआत स्टार्ट था, और मेरे नाना जी वो भी गुजर गए थे उस सिचुएशन में। तो वो जो भैंस थी वो भी उसको पालने के लिए भी घर में कोई नहीं है, वो भी बेच दिया। अभी मुझे घर भी चलाना है, भाई को पैसा भी भेजना है, वर्कशॉप भी चलाना है। तो उस सिचुएशन इतना खतरनाक था कि कभी कभी मैं 2-2, 3-3 दिन ऐसे ही भूखे सोता था। कभी कभी एक वड़ा पाव खाता था, नहीं तो एक पार्ले का बिस्किट ला के पानी में डुबो के खाता था, तो कस्टमर भी नहीं था। कितने साल फिर आपको हुए वर्कशॉप चलाते हुए, और कितने साल तक वर्कशॉप चलाया? तब थोड़ा चलने भी लगा होगा, कुछ कमाई भी होने लगी? थोड़ा थोड़ा चलने लगा। फिर कितने साल चलाया? अभी तो मैं वर्कशॉप भी मैंने 2007 में शुरू किया, तो ऐसा 1 साल 2 साल सिचुएशन होते होते गया, उसका ट्रेनिंग कंप्लीट हो गया। तो फिर थोड़ा बहुत पैसा मेरा भी अच्छा चलने लगा, उसका भी ट्रेनिंग चल रहा था। फिर वो थोड़ा पैसा भेजने लगा ट्रेनिंग के बाद। कितने साल वर्कशॉप कितने साल चली? 2007 से मैंने वहाँ शुरू किया, तो 3-4 साल ऐसे ही चलता रहा। ओके। 2011 तक अच्छा सा मेरा वहाँ सेटल हो गया। मैं बहुत लोगों को पता चल गया कि अच्छा का मैकेनिक है, ईमानदार है, काम हमारा इंडस्ट्रियल एरिया है टोटल MIDC एरिया। वेस्टीज बिजनेस कब आया आपको? वेस्टेज बिजनेस मेरे पास आया 2021 2021 में आया। 21 में। आपने पहले कभी डायरेक्ट सेलिंग की है? नहीं। कोई डायरेक्ट सेलिंग नहीं करी। 2021 मतलब कोविड के टाइम पर आया। हाँ, कोविड खत्म होने को आया था। कौन लेकर आया? मेरे मेरा दोस्त नितिन सोनोनी। अच्छा, वो आपके दोस्त हैं? दोस्त है। तो उन्होंने क्या दिखाया आपको, क्या बताया? आप सोचिए तब तक एक बार ट्रांसलेट करें। సో సారు ఇంత ముందు మెకానిక్ షాప్లో పనిచేస్తుంటే దీనికన్నా ముందు ఒక స్టోరీ ఏంటంటే సార్ వాళ్ళ తమ్మునికి ఆర్మీలో జాయిన్ కావడం చాలా ఇష్టం అంట. సో అట్లనే ట్రైనింగ్ బాగా మంచిగా చేసుకొని సో ఆయన ఆర్మీలో జాయిన్ అయ్యిందంట. కానీ జాయిన్ అయిన తర్వాత అకాడమీలో చేయడానికి ఆయనకి పైసలు లేకుండే. అప్పట్లో 80,000 రూపాయలు కావాలన్నారంట. సో అప్పుడప్పుడే ఈయన బరే నమ్మేసి అది షాప్ పెట్టిండు. దాని తర్వాత ఈయన పైసలు పంపించాలని చాలా మంది ఇంకా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పైసలు అరేంజ్ చేసిరట. సో అట్లా చేసిన తర్వాత ఈయన పైసలు ఇవ్వాలని అనిపించింది ఖర్చులకు, కానీ ₹1 కూడా లేవంట. కానీ అటు ఇటు అరేంజ్ చేసి ఒక 1,000-1,200 వేసేసి వాళ్ళ తమ్ముని పంపించినట. దాని తర్వాత వీళ్ళ తాత కూడా చనిపోయిండు. అప్పుడు ఆ బర్లను చూసుకోవడానికి కూడా ఎవరు ఆ బర్లను కూడా అమ్మేసినట. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇట్లనే ఇంకా మెల్లమెల్లగా ఒక 2-3 సంవత్సరాలు ఇట్లనే గడిచిందంట. జీవితం ఎంత కఠినంగా ఉంటేనంటే 3 రోజులు అన్నం తినకుండా వాడుకుంటుండేనంట. పైసలు లేకుండానంట, అన్నం లేకుంటుండేనంట. పార్లేజీ బిస్కెట్ నీళ్ళల్లో ముంచుకొని తిని గడిపిన రోజులు ఉన్నాయంట. వడపావు తిని గడిపిన రోజులు ఉన్నాయంట. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఒక 3 సంవత్సరాల తర్వాత ఏమైందంటే కొంచెం వీళ్ళ తమ్ముడు కూడా కొన్ని పైసలు పంపించడము, ఈయన షాప్ కూడా కొంచెం మంచిగా నడవడం వల్ల కొంచెం బిజినెస్ ముందుకయ్యి కొంచెం అక్కడనే మంచిగా సెటిల్ అయ్యిందంట. సెటిల్ అయిన తర్వాత వెస్టీజ్ బిజినెస్ 2021 వీళ్ళ అప్లైన్ ద్వారా రావడం జరిగింది సార్కి. नितिन जी ने क्या कहा फिर आपसे? नितिन जी मेरे पीछे 1 साल से लगे हुए थे कि आ जाओ, एक बिजनेस है अच्छा। तो मुझे पता था, हम दोनों क्रिकेट खेलते थे। नितिन जी सपना लेकर गए थे उनके पास कि मेरी गाड़ी आ सकती है तो तुम्हारी भी आ सकती है। तो संदीप जी फिर आपने सीरियस हुए आप? प्लीज सॉरी। సో సార్కి ఎట్లనే ఒక రోజు మెకానిక్ షాప్లో పని చేస్తుంటుంటే వెస్టీజ్ గురించి ఎప్పుడు చెప్పిందంటే, వెస్టీజ్ గురించి ఎట్లా తెలిసిందంటే 1 సంవత్సరం నుంచి నితిన్ సార్ ఎంతలా పడుతుండేనంట. కానీ సార్ పట్టించుకోలేదంట. ఎందుకంటే ఆల్రెడీ మంచిగా పైసలు వస్తున్నాయి. 300 నుంచి 1,000 రూపాయల దాకా దాంట్లో పైసలు వస్తున్నాయి. దాని తర్వాత వీళ్ళిద్దరు క్రికెట్ ఆడేటోళ్ళు అంట.
ఈయన స్ట్రైకింగ్ అంటే బ్యాట్స్మెన్ చేస్తుంటే ఆయన బైరర్ లెక్క పనిచేస్తుండే ఇట్లా చేస్తుండేనంట. అట్లా చేయడం వల్ల మంచిగా ఫుల్ క్లోజ్, కాకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలంట. ఒకరోజు ఏమైంది, బైక్ మెకానిక్ అంటే మనకి రిపేర్ చేస్తుంటే హారన్ కొడుతురట కార్ వాళ్ళు. ఒక 2-3 సార్లు హారన్ కొట్టిరట. అరే ఈయన కోపం వచ్చిందని ఎవరు ఈ హారన్ ఎన్నిసార్లు కొడుతున్నారు ఎందుకు మరి చూసేసరికి దానిలో నితిన్ సార్ ఉన్నారట. సో ఆ నితిన్ అడిగినట్ట ఎవరిది ఈ కారు, మరి నువ్వు ఈ కారు వేసుకొని వచ్చినావు అని అంటే ఇది సార్తో స్టోరీ చెప్పాడు. కానీ సార్ ఏం చెప్తున్నట్టే, చూడండి సారు ప్రొడక్ట్ తీసుకొని పోలేదు. ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, మీకు పెయిన్ఫుల్ డ్రీమ్ కావాలి, పెయిన్ఫుల్ అంటే గుచ్చుకునేటట్టు కావాలని ఆ హారం కూడా ఆయనకు గుచ్చుకున్నట్టు అయ్యి అన్నట్టు అని అయింది. ఆయన డ్రీమ్ ఓపెన్ అయింది అని సార్ చెప్పింది. సో ఈ కారు ఎట్లా వచ్చింది అని అంటే, నీకు 1 సంవత్సరం నుంచి చెప్తున్నా కదా, నువ్వు వినలే కదా, ఆ బిజినెస్ నుంచి వచ్చిందని నితిన్ సార్ చెప్పిండు. तो संदीप जी, आपने फिर 2021 में बिजनेस की शुरुआत की. అంటే మన ఇండియాలో ఏమైతే అంటే, ఒక దోస్తు ఫెయిల్ అయింది అనుకో, జీవితంలో ఫెయిల్ అయింది అనుకో, ఆయనకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒకవేళ సక్సెస్ అయింది అనుకో ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది, ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది అంటున్నాడు. तो मुझे अंदर थोड़ा सा जलन फील हो गया, यार ये मेरे साथ रोज वड़ा पाव खाता है, खेलता है, ये मेरे आगे कैसे गया. तो मैं बोला आप ही बोलो क्या करना है. तो उसने मुझे एक ही बात बताया, एक फ्रेम बनाया कि संदीप तेरे 2 बच्चे, तेरी बीवी है और तू है, तू कंटिन्यू 2 व्हीलर पे रहता है, समझो तू गाड़ी अच्छा चलाता है लेकिन इधर से उधर से आगे पीछे से कोई आके तुझको टैक्स दिया या कुछ भी हो गया तो तेरे बाद फैमिली का क्या. సో సార్ ఏం చెప్పిండంట అంటే, ప్లాన్ కాదు, ఒక రౌండ్ వేసి ఇగో నువ్వు ఇది నీ ఫ్యామిలీ, ఇది నువ్వు, ఇట్లా నువ్వు మంచిగా డ్రైవింగ్ చేస్తున్నావు, డ్రైవింగ్ చేసుకుంటా పోతుంటే ఒకవేళ నీకేమైనా అయింది అనుకో, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా అని అడిగిందంట. पेन एरिया, जैसे पेन एरिया टच किया आवाज आई मुझे करना है बिजनेस. సో దాన్ని టచ్ చేసినప్పుడు సార్ నుంచి సౌండ్ వచ్చింది. संदीप जी, सुना है आपने घर भी ले लिया? हाँ, कितने लाख का? ओ 27 लाख. 27 लाख का घर वेस्टीज बिजनेस के कारण. Yes. और आपने भी गाड़ी ले ली है? अब बुक की है, अभी आएगी 2-3 दिन में. अभी तक आप 2 व्हीलर पे ही थे. 2 व्हीलर पे ही. जो गाड़ियों को ठीक करता है वो गाड़ी नहीं ले पा रहा था, गाड़ियां ठीक करते करते वेस्टीज बिजनेस आया, गाड़ी बुक कर दी. कौन सी गाड़ी? वैगनर बुक किया अभी. वैगनर बुक किया, कितने लाख की है? वो 8 लाख की टॉप मॉडल. पहली गाड़ी होगी, पहली जिंदगी की पहली गाड़ी. और आपकी उम्र कितनी होगी लगभग? मेरे अभी 40 साल. 40 साल. 40 साल के बाद अब घर में खुशियां आ रही हैं, एक घर आ गया है और अब गाड़ी आने वाली है. जोरदार तालियां संदीप जी. సార్ బిజినెస్ నుంచి 27 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నాడు. దాంతో పాటు సార్ ఏం చెప్తుంటాడండి, ఎన్నో బండ్లు మంచి చేసిన ఆయన బండి కొనుక్కోలేకపోయాడు, కానీ వెస్టీజ్ బిజినెస్ ద్వారా 8 లక్షలు పెట్టి కొత్త కార్ కొనగలిగిండు వెస్టీజ్ బిజినెస్ ద్వారా. थैंक यू. माइक समता जी को दे दीजिए प्लीज.